ఓకే, సో జోసెఫ్ గారు ఉన్నారు మనతో పాటు. జోసెఫ్ గారు ఏమంటారు, ఈ మొత్తం వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి మీ స్టాండ్ ఏంటి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇది బంద్ అనేది ఒక దుర్మార్గం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నారు. సాయికి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఆయన తీసుకున్న స్టాండ్ వల్ల ఈ రోజు ఈ బంద్ అనేది ఫ్లాప్ అయింది. లేదా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే దీన్ని ఇంకా వేరే స్థాయిలో తీసుకు వెళ్ళేవారు. ఆ సాయి కానివ్వండి, ఇంకా మారెడు మోహన్ గారు కానివ్వండి, వాళ్ళందరూ తీసుకున్న స్టాండ్ వల్ల ఈ రోజు బంద్ అనేది ఫ్లాప్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇదొక కుట్రపూరిత చర్యలు చేస్తున్నారు వీళ్ళు. హైదరాబాద్ ఈజ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీ మోర్ రిఫ్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిఫ్ట్ జరిగిపోయింది ఉద్యమం టైంలో, అయిపోయింది. దాని తర్వాత మీకు కావాల్సింది ఏంది? తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణకు కావాల్సింది ఏంటిది? చదువు. ఆ చదువుని ఆపి వీళ్ళు ఏం చేస్తున్నారు? రండి మనం అందరం పాల్గొందాము, ఉద్యమం చేద్దాం. ఇంకా ఉద్యమం ఏం చేస్తారా? ఉద్యమం అనేది అయిపోయింది. తెలంగాణ వచ్చేసింది. దేర్ ఇస్ నో మోర్ ఉద్యమం. ఇప్పుడు చేయాల్సింది ఏంది? శ్రమ అనేది లేదు, కష్టం అనేది క్లియర్ చేస్తారు. మన తెలంగాణ బిడ్డలు చాలా మంది చేస్తారు. కానీ ఇలాంటి ఉన్మాదులు ఏం చేస్తారంటే వాళ్ళని శ్రమించకుండా వీళ్ళకు తోడు కావాలని చెప్పి వాళ్ళని పావుగా వాడతారు. పావుగా వాడి ఏం చేస్తారు? కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, వీళ్ళని పావుగా వాడి వాళ్ళకి ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అది ప్రభుత్వం మీద నెట్టడము. ఈ మార్వాడి ఇష్యూలో కాలిరిగిపోయింది, చెయ్యిరిగిపోయింది, మార్వాడి డెఫినెట్లీ గో బ్యాక్ అని చెప్పి. అరే మార్వాడీలు ఎవరు? మీకు తెలుసా మార్వాడీల గురించి? వాళ్ళు చేసే ఏదైతే మనకు చేసిన ఏదైతే లబ్ధిలు ఉందో, చాలా మంది స్కూల్స్ ఉందండి, ఫ్రీ స్కూల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్స్. సికింద్రాబాద్ లో ఒకటి ఉంది, ఆర్పి రోడ్ లో మార్వాడి పబ్లిక్ స్కూల్. భద్రుకా కాలేజ్ ఉంది. మళ్ళీ వీళ్ళు రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ ఫిష్ మెడిసిన్ ఇస్తారు ఆస్తమా పేషెంట్స్ కి. కొన్ని లక్షలాది మందికి ఫిష్ మెడిసిన్స్ వాళ్ళు మార్వాడి వాళ్ళే స్పాన్సర్ చేసి నాంపల్లి పబ్లిక్ గ్రౌండ్ లో ఫిష్ మెడిసిన్ ఇస్తారు. మీరు చేస్తారా? చాతనవుతుందా మీకు? ఏమీ కాదు. మీరు ఏం చేస్తారు? ఇలాంటి వాటిని అడ్డుకుంటారా? ఇప్పుడు గో బ్యాక్ అంటారు. గో బ్యాక్ అంటే ఆ ఫిష్ మెడిసిన్ ఎవరిస్తారు? ఇంకొకటి, వీళ్ళు కట్టుబుట్టు ఏదైతే ఒక చిన్న సామెత ఉందండి, జహానా పहुंचे मालगाड़ी वहां पहुंचेगा बैलगाड़ी, जहां ना पहुंचे बैलगाड़ी वहां जरूर पहुंचेगा मारवाड़ी. ఎందుకంటే ఎక్కడెక్కడైతే రైలు బండి కూడా వెళ్ళలేదు అక్కడ ఎద్దు బండి వెళ్తుంది. కానీ ఎద్దు బండి వెళ్ళని ప్రాంతాల్లో కూడా వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఏంటిది? వాళ్ళ ఐడియాలజీ అట్లుంది. వాళ్ళు గుడ్డుతోటి, రూపాయితోటి గుడ్డు చేస్తారు వాళ్ళు. మనం ఏం చేస్తాము? ఆ గుడ్డును ఆమ్లెట్ చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ గుడ్డుతో కోడి తయారు చేస్తారు. మనం ఏం చేస్తాము? ఆ గుడ్డుని కోడిని 65 అంటాము. మనకు వాళ్ళకి తేడైంది, దే ప్రొడ్యూస్. ఆ ప్రొడక్షన్ ని మనం ఇలాంటి వాళ్ళ వల్ల ఆగిపోతుంది. దే ఆర్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ. కానీ అది మర్చిపోతున్నారు. వీళ్ళేంది? ఒక ఈగో కాదండి. యాక్చువల్లీ వాస్తవంగా చూస్తే వీళ్ళ మనసులో చూస్తే యాక్చువల్లీ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ మార్వాడీస్. ఇది వాళ్ళొక టార్గెట్. వీళ్ళొక టార్గెట్ పెట్టుకున్నారు. మార్వాడి వల్ల కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు మెయిన్ గా లేవనెత్తారు. లేదు, అసలు ఏం లేదు. వాళ్ళకేంది? ఒక సాకు దొరికింది. దీనివల్ల నార్త్ సౌత్ విభజించాలి ఎలా? ఇప్పుడు ఆల్రెడీ పెరియార్ గ్రూప్ వాళ్ళు, పెరియార్ గారి ఆలోచన ఎట్లుంది? ఆయన సిద్ధాంతం వాళ్ళకి నచ్చింది. ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నంత సిద్ధాంతం అయినది. అలాంటి ఆచారాలు మన తెలంగాణ బిడ్డలకు చూపించాలి కదా. అది ఇక్కడ తెచ్చారనమాట. ఇక్కడ దెబ్బ కొట్టాలి. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలు ఇలాంటి వాళ్ళని చెప్పుతోడు కొట్టాలి. ఎందుకంటే ఏం ఆచారాలు? పాడుబడ్డ ఆచారాలు. కన్నె కూతుర్ని వాడు పెళ్లి చేసుకుంటాడా? అది కూడా 70 ఏళ్లలో. ఇలాంటి ఆచారాలు తెచ్చి మనకు రుద్ది వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి వెధవలు ఎవరైతే ఉన్నారో మనకు ఈ గో బ్యాక్ అని నినడం, గో బ్యాక్ కాదు,
ఎవ్రీబడి హ్యాస్ టు స్టే బ్యాక్. ఇంకొకటి, హైదరాబాద్ ఆల్వేస్ వెల్కమ్. ఈవెన్ ఈ రోజు వచ్చిన వాడిని కూడా వెల్కమ్ చేయాలి. అది ఉందా వాళ్ళకు? లేదు. వాళ్ళకి పోయేది ఏం లేదండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఎంతో మంది రోహింగ్యాలు పండ్లు పువ్వులు పంక్చర్ షాపులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ రోహింగ్యాల వల్ల జరగని నష్టం కేవలం మార్గాడీలను టార్గెట్ చేయడం వల్లనే అక్కడ పోరు వాళ్ళు. అంటే హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ఇది పన్ను. వీళ్ళు అక్కడ పోరు, వాళ్ళ దగ్గర పోరు. ఇప్పుడు ఓల్డ్ సిటీ బ్యాక్ సైడ్ మొత్తం పాపం రోహింగ్యాల్సే, మొత్తం రోహింగ్యాసే. ఓల్డ్ సిటీ కానీ, ఓల్డ్ సిటీ ఎందుకండి, ఈవెన్ బంజారాహిల్స్ లో జైరా నగర్ అని ఉంది, అక్కడ కూడా ఉన్నారు. కానీ వాళ్ళని అడ్డుకునే మనుషులు ఎవరు? వాళ్ళని పట్టకుండా. ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రోహింగ్యాస్ గురించి చాలా మంది